పర్యటనకు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక జనసేన నాయకులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశంలో వారందరితో కలిసి మాట్లాడటం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక సమస్యలపై నా వంతు ప్రయత్నం చేసి అవి పరిష్కరించే దిశగా గతంలోనే ప్రయత్నం చేయటం జరిగింది. ఇందులో ఇక్కడ కిరండోల్ ఎక్స్ప్రెస్ మాకు కావాలి, దాని స్టాప్ లేదు అని గతంలో 6 నెలల క్రితం కోరగా కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి, రైల్వే బోర్డులో చైర్మన్తో మాట్లాడి, తర్వాత మంత్రి గారితో మాట్లాడి వచ్చి ఒక నెల రోజుల క్రితం అది ఇక్కడి నుంచి కార్యరూపం దాల్చేలా చేయటం జరిగింది. చాలా పెద్ద విషయం అది. అలాగే కొత్త వలస రైల్వే స్టేషన్ అధునాతనంగా నిర్మాణం కోసం అమృత్ భారత్ రైల్వే పథకం కింద 4 రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గారు వాటికి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతనంగా కొత్త వలస రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది. అలాగే నేను రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నుకోబడినప్పటికీ కూడా నాకున్నటువంటి చిన్న అవకాశం మేరకు ఎస్కోట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో, అన్ని పంచాయతీ గ్రామాల్లో సోలార్ లైట్స్ని వేయించడం కోసం నిన్ననే నేను విజయనగరం కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంపీ ల్యాక్స్ కింద శాంక్షన్ లెటర్స్ కూడా ఈరోజు తీసుకోవటం జరిగింది. వచ్చే కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలోనూ సోలార్ లైట్స్ని సుమారు 25 లక్షల రూపాయల 25 నుంచి 30 లక్షల రూపాయల వ్యయంతో ఎంపీ ల్యాక్స్ ద్వారా ఈ సోలార్ లైట్స్ని వేయటం జరుగుతోంది. జలజీవన్ మిషన్ ద్వారా రానున్న కొద్ది నెలల్లో, అది బహుశా ఈ నెల రోజుల్లో ఎలక్షన్ టైంలో సాధ్యం కాకపోవచ్చు, కానీ జలజీవన మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య, ఒకవైపు కుళాయి సరైనటువంటి ఇంటింటికి కుళాయి అనే పథకం మోదీ గారి ప్రభుత్వం పెట్టినప్పటికీ స్థానిక ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా అది పూర్తిగా అమలుకు నోచుకోలేదు. అలాగే అనేక గ్రామాల్లో నీటి క్వాలిటీకి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి, ఫ్లోరైడ్ సమస్య, ఇతర సమస్యలు. సో ఇవన్నీ కూడా వచ్చే కొద్ది రోజుల్లో ఈ సమస్యలన్నిటిపైన ఒక పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకొని విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో మేము చేసే అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ద్వారా తప్పనిసరిగా తెలియచేసి, మిగతా పార్టీలాగా కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మేము ఏది చెప్పినా అది చేస్తామని, నరేంద్ర మోదీ గారు ఎలాగైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారో ఆయన అడుగుజాడల్లోనే నడిచి మేమందరం కూడా ఎస్కోట ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేలా కంకణం కట్టుకొని పనిచేస్తామని తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. స్థానికంగా ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులందరూ లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.